హైదరాబాద్ హైటెక్ సిటీలోని మెడికవర్ హాస్పిటల్ వైద్యులు అత్యంత విషమ పరిస్థితిలో ఉన్న అబ్దుల్ ఖాదీఫ్ అనే రోగికి లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ను విజయవంతంగా నిర్వహించి పునర్జన్మ ప్రసాదించారు. మెడికవర్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లీడ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ కిషోర్ రెడ్డి సర్జరీ వివరాలు వెల్లడించారు. తాము నిర్వహించిన అత్యంత క్లిష్టమైన లివర్ ట్రాన్స్ప్లాంట్ కేసుల్లో ఇది క్లిష్టమైనదని అన్నారు. రోగి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ తాము సకాలంలో తీసుకున్న నిర్ణయాలు, శస్త్రచికిత్సలో నైపుణ్యం, బహుశాఖ వైద్య బృందం సమన్వయంతో ఈ విజయాన్ని సాధించామని డాక్టర్ కిషోర్ రెడ్డి తెలిపారు. మనసులో నీరు, తర్వాత నెక్స్ట్ మజిల్ పవర్స్ మజిల్స్ అసలు లేవు, స్కిన్ బోన్స్ తప్ప ఏమీ లేదు. కొన్ని గంటల ఆలస్యం అయితే ప్రాణం పోయే స్థితిలో ఉంది. మేము పొజిషన్ మా దగ్గరికి వచ్చి ఎనస్థీషియా రేపు ట్రాన్స్ప్లాంట్ ఉంటుంది అనేటప్పటికి, అంటే అప్పటి నుంచి మేము ఐసీయూలో పెట్టుకొని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాం. ఎనస్థీషియా అప్పుడు కూడా వాళ్ళకి రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి, సరే వేరే ఆప్షన్ లేదు, మనం వీ హ్యావ్ టు గో హెడ్ అనుకొని ఫిక్స్ అయ్యి జాగ్రత్తగా ప్యూపిల్స్ మానిటర్ చేసుకుంటూ, ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ మానిటర్ చేసుకుంటూ ట్రాన్స్ప్లాంట్ చేసి 2 days వెంటిలేటర్ మీద ఉన్నాడండి. 2 days వెంటిలేటర్ మీద నుంచి ఉన్న తర్వాత అప్పుడు కళ్ళు తీసాడు. తర్వాత 10వ రోజుకి కొంచెం లేచి కూర్చోబెట్టగలిగాం. ఆ మజిల్ పవర్ అనేది మనకి అంత ఇబ్బంది పెట్టింది, లివర్ డిసీజ్ లో అంత ఇదిగా ఉందన్నమాట. ఒక 1 month అయ్యేటప్పటికి ఆయన నడవడం, ఫ్రీగా నడవడం, మామూలు 15వ రోజు 20వ రోజు నడవడం మొదలు పెట్టాడు. బట్ ఆ తర్వాత ఇక ఫ్రీగా నడవడం మొదలు పెట్టాడు. ఇప్పుడు ఇట్లా నడుచుకొని రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇదంతా కూడా టీమ్ ఎఫర్ట్. ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి ట్రావెల్ చేశారు ఇండియాకి. ఈయన లివర్ పాడైపోవడం వల్ల ఫెయిల్యూర్ అయిపోయి గత 2 సంవత్సరాలుగా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. 2 వారాల తర్వాత అప్రూవల్ రావడము, ఇమీడియట్ గా డిఎంఈ ఆఫీస్ నుంచి స్పెషల్ పర్మిషన్ తీసుకొని నెక్స్ట్ డేనే ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. ట్రాన్స్ప్లాంట్ ముందు తర్వాత ఏంటంటే, ట్రాన్స్ప్లాంట్ ముందు అతను అసలు మనము ఏ కైండ్ ఆఫ్ స్టిమ్యులస్ కూడా రెస్పాన్స్ అన్నది లేదు, డీప్ కోమాలో ఉండేవాడు. సో వీ మేనేజ్డ్ అంటే విత్ ట్యూబ్ వేసి, ముక్కకుండా కడుపులోకి ట్యూబ్ వేసి ఫీడింగ్ అనేది ఇవ్వడము, ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టుకోవడం, యాంటీబయాటిక్స్ ఇవన్నీ పెట్టుకొని క్రిటికల్ పీరియడ్ అంతా మేనేజ్ చేశాము. దాని తర్వాత ట్రాన్స్ప్లాంట్ అనేది ఎమర్జెన్సీగా చేయడం జరిగింది. ట్రాన్స్ప్లాంట్ తర్వాత కూడా ఇతను ఆల్మోస్ట్ 3 to 5 days వెంటిలేటర్ మీదే ఉన్నాడు. చాలా 3వ రోజు తర్వాత కళ్ళు తెరవడము అన్నది స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత స్లోగా చేతులలో మూమెంట్ రావడము, ఆ తర్వాత కాళ్ళలో మూమెంట్ రావడము, తర్వాత అతను నిలబడలేని స్టేజ్లో, కూర్చోలేని స్టేజ్లో ఉండేవాడు. స్లోగా వెంటిలేటర్ మీద నుంచి తీసిన తర్వాత అగ్రెసివ్గా ఫిజియోథెరపీ అనేది చేసి 1 by 1 అంటే తర్వాత ఫస్ట్ ముందు చేతులు కదపడము, తర్వాత ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేయించడం వల్ల చేతుల్లో పవర్ ఇంప్రూవ్ కావడము, తర్వాత కాళ్ళలో పవర్ ఇంప్రూవ్ కావడము, ఆ తర్వాత డిశ్చార్జ్ చేసి ఫిజియోథెరపీ కంటిన్యూ చేసిన తర్వాత ఇప్పుడున్న ఈ పరిస్థితిలో ఆయన హీఈస్ ఏబుల్ టు స్టాండ్. తనంతట తనే లేచి కూర్చోవడము, నిల్చోవడము, నడవడము అన్ని చేసుకోగలుగుతున్నాడు.